వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీఈస్ ఏ సీనియర్ మెంటర్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ. మొత్తం గ్రూప్ 2 రాస్తున్న ఆల్మోస్ట్ 4,80,000 5 లక్షల దాకా అనుకుంటే మనము అభ్యర్థి 1 సంవత్సరం ప్రిపేర్ అయినా 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయానికి గురవుతారు. దానికి కారణం ఏంటంటే పరీక్షలో నేను సరిగా పర్ఫామ్ చేస్తానా లేదని చెప్పేసి ఒక ఆందోళన ఉంటుంది. అది సహజం. ఈ 20 రోజుల అభ్యర్థులు ప్రధానంగా తమ దృష్టిని కేంద్రీకరించాల్సింది వారు చదువుకున్న అంశాలపైన తిరిగి రివిజన్ చేసుకోవడమే. చదివిన అంశాలను బాగా పునశ్చరణ చేసుకోవాలి. పునశ్చరణ అంటే అర్థం ఏంటంటే మీరు చదివిండేది తిరిగి మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. పోటీ పరీక్షలు ముఖ్యంగా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో ఏంటంటే క్వశ్చన్స్ చాలా ప్రిసిషన్గా ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 ఐచ్ఛికాలలో ఆల్మోస్ట్ సమాధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. అలా సమాధానాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ అభ్యర్థి గుర్తించాలంటే విషయం పైన అభ్యర్థికి సమగ్రమైన పట్టు, ఆ విషయంలోని అంశాలపైన ప్రిసైజ్గా, చాలా కన్సైజ్గా, క్రిస్టల్ క్లియర్గా ఆ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, పర్సంటేజ్ గుర్తుండాలి. లేకపోతే ఆ అభ్యర్థి యొక్క తప్పు ఆన్సర్ గుర్తించే పరిస్థితి ఉంటుంది. ఇది జరగాలంటే సబ్జెక్ట్ పైన అభ్యర్థి కనీసం అంటే ఒక 3-4 పర్యాయాలు రివిజన్ చేయాలి. సో ఈ పర్యాయం అభ్యర్థులు పూర్తిగా ఈ రోజు నుంచి రివిజన్కే వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాలి. రివిజన్తో పాటుగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఈ ప్రాక్టీస్ చేసే సమయంలో అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉదాహరణకు పాలిటీ ఉంది. ఇప్పుడు ఈ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో పాలిటీ లేదు. 5 సెగ్మెంట్లో ఉన్న అభ్యర్థి అందరికీ తెలుసు. భారతదేశ చరిత్ర, అలాగే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, తర్వాత ఇండియన్ సొసైటీ, సామాజిక నిర్మితి, అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంది. ఈ 5 అంశాలు స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నాయి. ఒక్కొక్క అంశం నుంచి 30 మార్కులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ అభ్యర్థికి తెలుసు కనుక దానిపైన మనం చర్చించడం అనవసరం ఈ సమయంలో. ఈ 5 సెగ్మెంట్లో వాళ్ళు ఏవైతే రివిజన్ చేయాలనుకుంటున్నారో, రివిజన్ అనేది అభ్యర్థులకు డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఉదాహరణకు భారతదేశ చరిత్ర మొత్తం సిలబస్ అభ్యర్థులు రివిజన్ చేయాలి మొత్తం సబ్జెక్టు వారీగా అంటే కనీసం అంటే ఒక 10 రోజులు పడుతుంది. కానీ భారతదేశ చరిత్ర పైన ప్రామాణికమైన 1000 ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే 10 గంటలు అయిపోతుంది. అంటే 10 గంటల్లో మొత్తం భారతదేశ చరిత్ర అంతా కూడా రివిజన్ అయిపోతుంది. మామూలుగా చదవాలంటే వాళ్ళ కనీసం 15 డేస్ పెడితే ఈ ప్రాక్టీస్ టెస్ట్ వల్ల మొత్తం సిలబస్ అంతా కూడా అతి తొందరగా ఏమవుతుందంటే రివిజన్ అవుతుంది. రెండవది ఏంటంటే వాళ్ళకి ఎక్కడ వెలితి ఉందో, ఎక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ పైన సరే సమగ్ర అవగాహన లేదో ఎప్పుడు తెలుస్తుంది? మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. చదివినప్పుడు తెలియదు. చదువుతున్నప్పుడు అక్కడ చదువుతుంటారు, విషయం అర్థమవుతుంటే ముందుకు వెళ్తుంటారు. కానీ ఎప్పుడైతే ఒక ప్రశ్న, కఠిన ప్రశ్న ఆన్సర్ చేసినప్పుడు ఆ ప్రశ్నకు ఆన్సర్ సరిగా రాకపోతే, అంటే ఆ అంశంలో, ఆ భాగంలో, ఆ పర్టికులర్ పార్ట్లో మీరు కొంత వెళుతుంది, దానిపైన ఫోకస్ చేసి దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ ప్రాక్టీస్ అండ్ రివిజన్. ఓకే.